గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి హాఫ్ డే స్కూల్స్. మామూలుగా ఎవ్రీ ఇయర్ మార్చి 15 పెడతారు. ఈ ఇయర్ కూడా మార్చి 15 పెట్టారు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయాల్సిందనమాట. మా చిన్నప్పుడు కూడా అంతే. ఇంతకుముందు మేము 2011, 2012 బ్యాచ్ అనమాట. అప్పుడు కూడా హాఫ్ డే స్కూల్స్ మార్చి 15 నుంచి ఉండేవి. ఇప్పుడు కూడా ఎండలు పెరిగినాయి. అప్పుడు కంటే ఇప్పుడు ఎండలు ఇంకా పెరిగినాయి. ఇంకా ముందు పెట్టాల్సింది. మళ్ళీ మార్చి 15 అన్నారు. ఒకవేళ ఎకనమిక్ ఇవ్వండి ఇది ఇవ్వడం సరిపోకట్టు అన్నారు, మనకి తెలియదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సిబిఎస్ఈ వాళ్ళకి. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి నాకు తెలిసి ఈ మంతే ఉంటుంటే తర్వాత ఇంటర్ వాళ్ళకి. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా ఇంటర్ వాళ్ళకి అయిపోయి 10th వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు. సో ఆల్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. సో వండిపోవడ బడులు కదా అని అడ్డమైన తిరుగులు జరగకుండా కొంచెం చదువుకోండి, లేకపోతే ఫ్యూచర్ మీదే పాడవుద్ది అనమాట, స్పాయిల్ అవుద్ది. సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మన ఫీల్ అయితే సారీ. అండ్ వండిపోవడ బడులప్పుడు పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. స్టూడెంట్స్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటారు, కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, లేదంటే ఏ ఫ్రెండ్స్ తిరుగుతున్నారో తెలుసుకోండి. గుడ్ హ్యాబిట్స్ నేర్పించండి, బ్యాడ్ హ్యాబిట్స్ కాదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంతకుముందు అంతే మా స్కూల్లో చాలా చెడు సంఘటనలు జరిగాయి అనమాట. హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళడం, అలా చేయడం ఇలా చేయడం కొంచెం జరిగాయి అనమాట. సో మీరు కూడా పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ హాఫ్ డే స్కూల్స్ వచ్చినాయి కదా అని పిల్లల్ని జాగ్రత్త పట్టించుకోకుండా వదిలేమాకండి, కొంచెం పట్టించుకోండి. అండ్ అందరికీ హాఫ్ డే స్కూల్స్ సమ్మర్ కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయండి పండుగ. అలా అని సేఫ్గా ఉండండి, ప్రమాదాలు గురి కాకండి. థ్యాంక్ యూ సో మచ్.